రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం వైద్య విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఆసుపత్రి క్యాంటీన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని అధికారులు తెలిపారు. ఆమెపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని రిమ్స్ ప్రతినిధి శనివారం అనుమానం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి రాంచీలోని రిమ్స్ ఆసుపత్రి వార్డులో 25 ఏళ్ల వైద్య విద్యార్థిని సీనియర్ డాక్టర్లతో పాటు పేషెంట్లను చూస్తోంది. ఆ పని కాగానే ఆమె టేబుల్ మీద కూర్చొని క్యాంటీన్ నుంచి ఫ్లాస్క్లో తెచ్చిన టీని గ్లాసులోకి వంపుకుని 2 సార్లు చప్పరించింది. అయితే టీ దుర్వాసన రావడంతో పాటు రుచిగా లేకపోవడంతో అదే మాటను తోటి విద్యార్థులకు చెబుతూ టీ గ్లాస్ పక్కన పెట్టేసింది. దాంతో మిగిలిన వారు ఆ టీ జోలికి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ తోటి మెడికోలు ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందించారు. బాధిత విద్యార్థిని వెంటిలేటర్పై చికిత్స పొందుతోందని, రాగల 48 గంటలు కీలకమని రిమ్స్ అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫ్లాస్క్తో పాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు. క్యాంటీన్ను సీజ్ చేసి టీ ఫ్లాస్క్ తీసుకొచ్చిన ఉద్యోగిని పోలీసులు ప్రశ్నించారు. ఇది విషప్రయోగంగా కనిపిస్తోందని, అయితే ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ ఏమీ చెప్పలేమని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ తెలిపారు. వర్షాకాలంలో తరచూ పట్టి పీడించే సమస్య ఫుడ్ పాయిజనింగ్. తేమతో కూడిన వాతావరణం ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనుకూలిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మనం తీసుకునే ఆహారంలో కల్తీ జరిగినా, లేక అపరిశుభ్ర వాతావరణంలో తయారైనా, లేక ఎక్కువ కాలం నిల్వ చేసినా అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పొరపాటుగా వీటిని తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.